హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది మనం 4th నుంచి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు తీసుకోవాలనుకుంటున్న కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ విధంగా కాలేజ్ గురించి పూర్తి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ వీడియోస్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి. మీ అందరికీ తెలిసే కదా, తెలంగాణ ఐసెట్ అంటే టీజీ తెలంగాణ గవర్నమెంట్ ఐసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కౌన్సిలింగ్ దీని కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. మీరు లింక్ పైన క్లిక్ చేస్తే ఐసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోగానే ఇక్కడ రైట్ సైడ్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి న్యూ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కాలేజ్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే కాలేజీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ కాలేజ్ ఆదర్శ్ పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ ఉంది కదా ADRS కోడ్ పైన క్లిక్ చేస్తే ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ అయితే అన్నీ రావడం జరుగుతుంది. ఏంటేంటి OU రీజన్లకు వస్తుంది. ఇది ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫోన్ నెంబరు, మైనార్టీ స్టేటస్, ఈ కాలేజ్కి మైనార్టీ కాలేజ్ కాదు కనుక నాట్ అవైలబుల్. 1998లో కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ లేదు, మహబూబ్ నగర్లో ఉంది. ఈమెయిల్ ID ఇచ్చారు. మొత్తం 42 సీట్లు ఉన్నాయి. MBA ఫీజు వచ్చేసి 50,000. ఇది ఈ విధంగా ఈ కాలేజీ. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ కాలేజ్ చెక్ చేసుకోవాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ మీరు ఏ కాలేజ్ చూడాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 12th అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నా, ANRK కాలేజ్ కోడ్. ఇది వచ్చేసి సూర్యాపేట్ డిస్టిక్లో ఉంది. కోదాడ్ ప్లేసు 2001లో ఎస్టాబ్లిష్ అయింది. హాస్టల్ ఫెసిలిటీ బాయ్స్కి గర్ల్స్కి ఉంది. JNTH కిందకి వస్తుంది ఈ కాలేజ్. 42 సీట్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి 45,000. ఈ విధంగా మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి అన్ని కాలేజెస్ అంత ఫీజు ఇవ్వదు కనుక మిగిలిన ఫీజు మీరే కనుక్కోవాలి. కొంచెం సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న కాలేజీల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ చూడండి, the courses offered in the institute are not eligible for tuition fees reimbursement. The candidates have to pay the full tuition fees. సో సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ రాదని ఇందులోనే చూపిస్తున్నది. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.